బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతుంది. రెండో వారం కూడా నామినేషన్స్ వాడి వేడిగా జరిగాయి. ఈ వారం ఏకంగా నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక, విష్ణుప్రియ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈసారి హౌస్ లోకి వచ్చిన వారిలో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మొదట్లో హౌస్ లో కెప్టెన్ లా బిహేవ్ చేసిన నిఖిల్ ఇప్పుడు బ్యాలెన్స్ తప్పాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ నుంచి క్విట్ అవుతా అంటూ ఎమోషనల్ అయ్యాడు. నామినేషన్స్ లోనూ అంతగా పాయింట్స్ కరెక్ట్ గా మాట్లాడలేకపోయాడు నిఖిల్. ప్రేరణ నామినేట్ చేసే సమయంలోనూ సరైన రీజన్ చెప్పుకోలేకపోయాడు. పృథ్వీకి నామినేషన్ వేస్తూ ఎవరికి వెయ్యాలో తెలియక నీకు వేస్తున్నా అంటూ చెత్త రీజన్ చెప్పాడు నిఖిల్. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో మణికంఠ, నైనిక దగ్గర నిఖిల్ మాట్లాడుతూ నాకు ఎలిమినేషన్ వస్తుందన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను గేమ్ కోసం మారలేను అని ఏదో చెప్తున్నాడు. పిచ్చిలేసిందా మీ ఇద్దరిని టాప్ 10 లో చూస్తున్నా నేను అని మణికంఠ అంటాడు. నిఖిల్ అనే క్యారెక్టర్ ఇలా అని తెలిసినోడెవడు? వీడు గేమ్ షో కోసం ఫేక్ చేశాడని అనుకోకూడదు. అలా అనుకునే పరిస్థితి వచ్చేదాని వరకు ఎలిమినేషన్ అయిపోవడమే కరెక్ట్ అని అంటాడు. అసలు నాకు షో నుంచి క్విట్ చేయాలనే థాట్ ఉంది, కానీ నేను నా క్యారెక్టర్ చంపుకోకుండా ఏం చేయగలను, ఎంతవరకు చేయగలను అనేది చూద్దామని ఉన్నా అని నిఖిల్ డైలాగ్ కొట్టాడు.